జాండీస్ లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? రకాలంటూ ఉంటాయా? అసలు ఫిజియలాజిక్ అండ్ పెథలాజిక్ 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఫిజియలాజిక్ పేరులో తెలుస్తుంది, అది నార్మల్ బాడీ ఫిజియాలజీ పార్ట్ గా జాండీస్ వస్తుందని. పుట్టిన అందరికీ ఉంటుంది జాండీస్. నేను చెప్పినట్టుగా ఒక స్టేజ్ వరకు పెరిగి డౌన్ అవడం, ఇది ఫిజియలాజిక్గా జరుగుతుంది. రెండోది పెథలాజిక్, అంటే పేరులోనే అది డిసీజ్ ఫామ్ లో ఉంది, దీనికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఫిజియలాజిక్గా ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరికి జాండీస్ అంటే, నార్మల్గా హీమోగ్లోబిన్ పుట్టిన పసిపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా మనకి 12-13 గ్రామ్స్ నార్మల్ అంటే, వాళ్ళకి 17-18-19 గ్రామ్స్ అలా ఉంటారు హీమోగ్లోబిన్. సో అంత ఎక్కువగా ఉన్నప్పుడు కొంత బాడీ ఎంతైతే కావాలో ఉంచుకొని మిగతా అది బ్రేక్ డౌన్ చేసుకుంటుంది. బ్రేక్ డౌన్ చేసినప్పుడు న్యాచురల్గా మళ్ళీ బిలిరుబిన్ ఫామ్ అవుతుంది. బిలిరుబిన్ మళ్ళీ లివర్ ద్వారా వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అదొక్కటే కాకుండా పసిపిల్లల్లో రెండోది లివర్ కొద్దిగా ఇమ్మెచ్యూర్ ఉంటుంది. సో జాండీస్ ఫామ్ అవడం, బ్రేక్ డౌన్ అవడం వల్ల బ్లడ్ జాండీస్ ఎక్కువ అవుతుంది. రెండోది అది ప్రాసెస్ లివర్లో కాకపోవడం వల్ల కూడా బాడీలో మిగిలిపోతుంది. సో అలా 2 విధాలుగా జాండీస్ ఎక్కువ ఉంటుంది. మూడోది కొంత అమౌంట్ ఆఫ్ జాండీస్ ఈవెన్ పొట్టలో సెక్రెట్ అయింది కూడా తిరిగి వాపస్ మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ బాడీలోకి వచ్చేస్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి బేబీకి కూడా ఈ జాండీస్ అనేది ఉంటుంది ఫర్ షూర్ గా. సో ఎవరికైతే ఈ వాల్యూ ఎక్కువగా ఉంటుందో, అంటే డే 1లో జాండీస్ వచ్చినా, 8వ రోజు తర్వాత కూడా జాండీస్ ఉన్నా, లేకపోతే ఫాస్ట్ గా ఎవరికైతే జాండీస్ పెరుగుతున్నా, వీళ్ళందరూ పెథలాజిక్ అంటారు. ఇవి కాకుండా కొన్ని కారణాల వల్ల కూడా జాండీస్ ఉంటుంది. మీకు ఇందాక చెప్పినట్టు డైరెక్ట్, ఇండైరెక్ట్ అని చెప్పాను. ఆల్ డైరెక్ట్ జాండీస్ కి డెఫినెట్ కారణం ఉంటుంది, అది ట్రీట్మెంట్ చేయాల్సిందే. డైరెక్ట్ జాండీస్ ఎప్పుడు కూడా లివర్లో ఏమైనా డ్యామేజ్ జరిగితే మాత్రమే డైరెక్ట్గా ఉంటుంది. ఇండైరెక్ట్ జాండీస్ ఎప్పుడు కూడా బ్లడ్ విరుగుదల వల్ల మాత్రమే జాండీస్ ఉంటుంది. ఇందులో కూడా వేరియస్ కారణాలు ఉంటాయి. బట్ పాథలాజిక్ జాండీస్లో మనం ఎక్కువగా భయపడేది ఏంటంటే RH ఇన్కంపాటిబిలిటీ, లైక్ ఇందాక కాలర్ ఉన్నట్టు. అదే కాకుండా మదర్ O గ్రూప్ ఉండి బేబీ A ఉన్నా, మదర్ O గ్రూప్తో బేబీ B ఉన్నా, అంటే ABO ఇన్కంపాటిబిలిటీ గ్రూప్స్ ఉన్నా, నెగిటివ్ పాజిటివ్ ఇన్కంపాటిబిలిటీ గ్రూప్స్ ఉన్నా ఎక్కువగా జాండీస్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ పాథాలజీ కింద వస్తుంది. అలాగే కొన్ని నార్మల్ డెలివరీస్లో పుట్టిన వెంటనే తల బొప్పి కట్టడము, కొంత బ్లీడింగ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. బ్రూజింగ్ ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా బ్లడ్ ఉన్నా అది మళ్ళీ బ్రేక్ డౌన్ అవ్వాల్సిన జాండీస్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంది కాబట్టి వీళ్ళలో కూడా జాండీస్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్లో ఉన్న, లివర్ డ్యామేజ్ జరుగుతున్న, కొన్ని పుట్టుకతో కొన్ని ఇన్ఫెక్షన్స్ మదర్ ద్వారా సంక్రమించే ఉంటాయి, టార్చ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అని. సో వీళ్ళలో కూడా జాండీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో మనం సరైన టైంలో కానీ మనం ట్రీట్ చేయగలిగితే ఎక్కువ మంది మాత్రం, అంటే ఈవెన్ హై రిస్క్ ప్రాబ్లమ్స్లో కూడా మనం సేవ్ చేయగలుగుతాం చాలా వరకు. ఇండైరెక్ట్ జాండీస్లో మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ డైరెక్ట్ జాండీస్ ఉన్నప్పుడు మాత్రమే, ఎందుకంటే ఇక్కడ లివర్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ దానికి స్పెసిఫిక్గా వెనుక కారణాలు ఉంటాయి కాబట్టి వాటిలో మాత్రం కొద్దిగా మనం కేర్ఫుల్గా తీసుకోవాలి. ప్రతి జాండీస్ నార్మల్ కాదు, అట్లనే ప్రతి జాండీస్ అబ్నార్మల్ కూడా కాదు. దానికి ఆ టైంకి తగ్గట్టుగా ఏ రోజు జాండీస్ వచ్చింది, ఎంత జాండీస్ వచ్చింది, అది డైరెక్టా ఇండైరెక్టా, ఏ కారణం చేత వచ్చింది, ఇట్లా మనం ఈ విధంగా విభజించి చూసినట్లయితే దాన్ని ఈజీగా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం.